ఆంధ్రప్రదేశ్లో మరోసారి స్థానిక ఎన్నికల వ్యవహారం తెర మీదకొచ్చింది. ఇప్పటికే మున్సిపల్, కార్పొరేషన్ ప్రాంతాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన సాగుతోంది. మార్చి నెలతోనే పాలకవర్గాల గడువు పూర్తయింది. మళ్ళీ సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో చంద్రబాబు సర్కారు శ్రద్ధ చూపలేదు. దాంతో ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల హవా అర్బన్ ప్రాంతాల్లో సాగుతుంది. ఇక రూరల్ ప్రాంతాల్లో ఏప్రిల్ 2తోనే పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగిసింది. అయినా అక్కడ కూడా స్పెషల్ ఆఫీసర్ల పాలనే ఇప్పుడు నడుస్తోంది. పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా పవన్ కళ్యాణ్ సారథ్యంలోని ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధం కాలేకపోయింది. అంటే ఇప్పుడు అర్బన్ రూరల్ ప్రాంతాల్లో కూడా స్థానిక సంస్థలన్నీ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక మండల పరిషత్, జిల్లా పరిషత్తుల్లో ఉన్నటువంటి పాలక వర్గాల గడువు కూడా రాబోయే 3-4 నెలల్లో ముగిసిపోబోతుంది. అయినప్పటికీ అక్కడ ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా అనేటువంటి ప్రశ్న ఇంతకాలంగా ఉంది. అయితే తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి కమిషనర్గా నియమితులైన అనిల్ చంద్ర పునేటా సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సన్నాహాలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వచ్చే డిసెంబర్ నెలాఖరు నాటికి మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి కావాలి అంటూ ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించవచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందా అన్నది కీలకమైనటువంటి విషయం. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. సకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి సంసిద్ధంగా లేము అంటూ ఇప్పటికే తేల్చేసింది. ఇక ఇప్పుడైనా స్పెషల్ ఆఫీసర్ల పాలన పొడిగించకుండా ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అంటే అనుమానంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఉద్దేశానికి ఏమాత్రం సిద్ధంగా లేదు అనేటువంటి అభిప్రాయం అనేక మందిలో కలగక మానదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల విషయంలో సింగిల్ మ్యాన్ కమిషన్ని నియమించింది. ఆ 1 మ్యాన్ కమిషన్ రిపోర్టు ఇంకా ప్రభుత్వానికి రావాల్సి ఉంది. ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలా, ఆ రిపోర్ట్ని ప్రభుత్వం పరిశీలించాలా, ప్రభుత్వం పరిశీలించిన తర్వాత ఆమోదించాలా, ఆమోదించిన తర్వాత అమల్లోకి రావాలి. మధ్యలో న్యాయపరమైనటువంటి అనేక చిక్కులు కూడా ఎదుర్కోవడం అనివార్యం. దాంతో బీసీ రిజర్వేషన్ల వివాదం పూర్తి కాకుండా, పరిష్కారం కాకుండా స్థానిక ఎన్నికల వైపు ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం లేదు. దాంతోపాటుగా మరొక వైపు పట్టణాల్లో డీలిమిటేషన్కి ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వార్డులు, డివిజన్ల విభజన ప్రక్రియ మధ్యలో ఉంది. వచ్చే నెలాఖరు నాటికి, అంటే జూన్ నెలాఖరికి ఆ ప్రక్రియ పూర్తవుతుంది అని చెబుతోంది. కానీ మరి నిజంగా సకాలంలో వచ్చే జూన్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంటుందా అన్నది చాలా పెద్ద ప్రశ్న. బీసీ రిజర్వేషన్లు పూర్తి కావాలా, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తవ్వాలా, వాటితో పాటుగా ఇప్పటికీ పూర్తిగానటువంటి ఓటర్ల జాబితా పూర్తిగా సిద్ధం చేయాలా, దాంతోపాటుగా పోలింగ్ కేంద్రాలని రెడీ చేయాలి. ఇదంతా జరగడానికి 3-4 నెలల సమయం ఏమాత్రం సరిపోయే అవకాశం లేదు. సరిపోతుంది, ముందందుకు సర్కారు చిత్తశుద్ధి ఉండాలి. కానీ ప్రభుత్వానికి మాత్రం ఎన్నికల వైపు వెళ్ళాలన్న ఆలోచన ఏ కోసానా ఉన్నట్టు కనిపించట్లేదు. అందుకే ప్రభుత్వం ఈ విషయంలో చాలా తాత్సార్యం చేస్తుంది, అనేక రకాలుగా జాప్యం చేస్తుంది. అడపాదడప అలాంటి ఎస్ఈసీల ద్వారా ప్రకటనలు గుప్పించడం, అదుగో ఎన్నికలు జరగవచ్చు అంటూ ఆయా పార్టీల శ్రేణుల్ని ఊరించడం, స్థానిక సంస్థల ఎన్నికల మీద ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళలో కొంత కదలిక తీసుకురావడం, మళ్ళీ ఆ తర్వాత ఉసూరు మనిపించడం, ఇదొక నిరంతర ప్రక్రియ అన్నట్టుగా మారుతోంది. నిజానికి 2025 ఈ ఏడాది చివరి నాటికే ఈ స్థానిక సంస్థల ఎన్నికలన్నీ జరిపేస్తారు అన్నంత హడావుడి జరిగింది. కానీ 2025 పోయే, 2026లో సగం రోజులు గడిచిపోతుండే. అయినా కానీ ఎన్నికల విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. అసలు ఈ ఏడాది చివరి నాటికైనా ఎన్నికలు జరిపే యోచనలో ప్రభుత్వం ఉందా అంటే ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా చిత్తశుద్ధితో సాగడం లేదు. కాబట్టి ఈ అనుమానాలన్నీ మరింత బలపడతాయి. సకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి ఆలోచనలో సర్కారు ఏ కోసానా లేదనేటువంటి అంచనాకి రావాల్సి వస్తుంది. అందుకే డీలిమిటేషన్, ఇతర కారణాల పేరుతో ఈ వ్యవహారాన్ని పొడిగిస్తూ, సాగదీస్తూ ఎన్నికల్ని వాయిదా వేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి ప్రక్రియ మరింతగా జరుపుతూ ఎన్నికల్ని వీలైనంత దూరం పాటు సాగదీయాలి అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ మరి ఇలా సాగదీసుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు కోతపడే ప్రమాదం ఉంటుంది. స్థానిక సంస్థల్లో
గడువు పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి ఏడాది లోపుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం కాకపోతే ఆర్థిక సంఘం భారీగా నిధులు కోత పెడుతుంది. ఈ తరుణంలో ప్రభుత్వం మరి సకాలంలో సజావుగా ఎన్నికలు నిర్వహించడానికి కొంత కాలయాపన చేసిన ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసే యోచనకైనా వస్తుందా అంటే ఇప్పటి వరకు అలాంటి సన్నాహాలు అయితే లేవు. ఎన్నికల సంఘం సందడి చేస్తుందే తప్ప ప్రభుత్వ వైపు నుంచి కదలిక లేదు. కాబట్టి ఈ ఎన్నికలు ఈ షెడ్యూల్ ప్రకారంగా ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టుగా జరిగే అవకాశం లేదనేటువంటి అభిప్రాయం మాత్రం చాలా మందిలో కనిపిస్తుంది.